సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరొక జాతీయ విద్యా సంస్థ రాబోతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ అంటే IIPM. ఈ సంస్థని అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి 15 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో APCRDA అమరావతిలో కీలకమైనటువంటి ప్రాంతంలో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ సంస్థకి భూమిని కేటాయించబోతుంది. అసలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏంటి, ఏం చేస్తుంది, దేశంలో ఉన్నటువంటి ఇతర సంస్థలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ దేశీయంగా వివిధ రకాల వంగడాలు లేదంటే ఉద్యానవన పంటలు, ఉద్యానవనానికి సంబంధించినటువంటి వ్యవస్థలపైన పరిశోధన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది. సో ఇది 2 చోట్ల, దేశంలో 2 చోట్ల మాత్రమే ఉంది. ఒకటి బెంగళూరులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్, మరొకటి అస్సాంలో గౌహతి దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. ఈ 2 మాత్రమే ఉన్నాయి, మరి దేశంలో ఇంకెక్కడ లేవు. ఇప్పుడు 3వ సంస్థ అమరావతిలో రాబోతుంది. ప్రధానంగా దేశంలో పెరిగిపోతున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి సాగు పద్ధతులను దృష్టిలో పెట్టుకొని ఉద్యానవన పంటలు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ మీద రీసెర్చ్ చేయడం అనేది ఈ సంస్థకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి మిషన్ ఇది. సో దీన్ని అమలు చేసేందుకు ఇప్పుడు 1993-94లో IIPM బెంగళూరు ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక అన్నమాట ఇది. దీన్ని ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఏ విధంగా ఇది డెవలప్ అయింది ఇన్ని సంవత్సరాలుగా, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. MSME సెక్టార్లో వాటిలో కూడా వీటిని క్యాంపస్ల విస్తరణ అనేది ఈ ప్రణాళిక ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు కాబోతుంది, కొత్త సంస్థగా ఆవిర్భవించబోతుంది. దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలను ప్రోత్సహించేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు పైన కూడా దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందుకని APCRDA దీనికి ఒక 15 ఎకరాల భూమి, ఇది బెంగళూరు క్యాంపస్ అనమాట. అంటే పూర్తిగా ఒక ఉద్యానవనం మధ్యలో విద్యార్థులు చదువుకునేటువంటి ఒక వ్యవస్థ కింద ఇది మారిపోతుంది. ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ రీతులు, ఆధునిక వంగడాలు, వీటిపైన రీసెర్చ్ చేస్తారు. మనకి ఆల్రెడీ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, అలానే నేషనల్ యూనివర్సిటీ ఉంది. మళ్ళీ ఇది ఏంటి అంటే ఇది స్పెషల్గా ప్లాంటేషన్స్ మెథడాలజీస్ మీద మాత్రమే రీసెర్చ్ చేస్తుంది. అందుకని చెప్పని మారినటువంటి అవసరాలకి అనుగుణంగా ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దడం, గ్రాడ్యుయేట్స్ని తయారు చేయడం, సైంటిస్టులను తయారు చేయడం అనేది ఒక ప్రధాన ప్రణాళికగా ఉంటుంది. అందుకనే IIPMకి ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో సాగు పద్ధతులకు సంబంధించి కానీ, ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కానీ, టెక్నాలజీని దానికి జోడించడంలో కానీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. అయితే గత 5 ఏళ్లలో జరిగిన రాద్ధాంతం గురించి మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ సంస్థ మళ్ళీ అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి 15 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. APCRDA కసరత్తు చేస్తారు మ్యాక్సిమం కృష్ణానది తీరంలో, ఎందుకంటే అటువైపు లామ్ ఫామ్లో ఆల్రెడీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నడుస్తుంది కాబట్టి ఇటుపక్క ప్రాంతాల్లోనే దీన్ని ఏర్పాటు చేసేటువంటి మంగళగిరి లేదా ఎడ్యుకేషన్ సిటీగా చెప్పినటువంటి, నాలెడ్జ్ సిటీగా చెప్పినటువంటి ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి భూములు, ముఖ్యంగా బయోడైవర్సిటీ ఉండేటువంటి భూముల్ని కేటాయిస్తే కనుక అక్కడ సాగు పద్ధతుల అధ్యయనానికి, పరిశోధనలకు కూడా అది అనుకూలంగా ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో అతి త్వరలోనే ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.